अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं। नमज्जनस्य चित्तिभित्तिभक्तिचित्रतूलिका भवाहि वीर्यभञ्जने नरेन्द्रमन्त्रयन्त्रणा प्रपन्नलोककैरवप्रसन्नचारुचन्द्रिका सटारिहस्तमुद्रिका हठात्करोतु मे तमः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు కృప చేసినటువంటి తిరువాసీరం అనేటటువంటి ప్రబంధాన్ని సేవిస్తున్నాం. అందులో తన్యాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరో మ్యూట్లో ఉండాలి తల్లి, లక్ష్మీశీరం గారు మ్యూట్లో ఉండాలమ్మా. అందులో తన్యాన్ని సేవించేటట్టు నిన్న క్రిందటి రోజున తన్యాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటటువంటి మహనీయులు ఈ ప్రబంధ విషయంలో ఆళ్వార్ల విషయంలో అనుగ్రహించినటువంటి పరమకృపతోటి అనుగ్రహించినటువంటి తన్యాన్ని సేవిస్తున్నాం. కాసినియోర్తాం వాజ కలియుగత్తే వందుదిత్తు ஆசிரியப்பாவதனால் அருமறைநூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசடையா மனத்து வைத்து மறவாமல் வாஷ்டுதுமே. లక్ష్మీశీరం గారు మ్యూట్ చేసుకోండి తల్లి. అరుళాళ పెరుమాళ్ళ మెరుమానార్లు ఈ తన్యంలో ఆళ్వార్ల యొక్క వైభవాన్ని, ఈ ప్రబంధం యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. కాసినియోర్ తాంబాజ, ఈ భూలోకంలో ఏదైతే ప్రత్యక్షంగా కనిపిస్తోందో అదే సుఖము, అదే పరమ పురుషార్థము అని భావించేటటువంటి మనుషులు ఎవరైతే, మానవులు ఎవరైతే ఉన్నారో వారు గనక వాజా తరించాలని కనుక కోరిక కలిగి ఉంటే, జీవించాలని కనుక కోరిక కలిగి ఉంటే వారు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మాసడయా మనత్తు వైతు మరవావల్ వాస్తుమే. మలినం లేనటువంటి, మాలిన్యం లేనటువంటి మనసులో ఉంచుకొని మరవకుండా మంగళాశాసనం చేయాలి. దేనికి మంగళాశాసనం చేయాలి? దేశికనై పరాంకుశనై తిగజ్వకులత్తారానే. దేశికులైనటువంటి వారు అంటే అందరికీ ఆచార్యులైనటువంటి వారు, పరాంకుశులు అయినటువంటి నమ్మాళ్వార్లు, తిగజ్వకులత్తారానే చక్కటి ప్రకాశించేటటువంటి వకుళమాలను వక్షసీమలో ధరించినటువంటి వారు. అంతేకాకుండా అలాంటి మహనీయులు చేసినటువంటి ఉపకారం ఏమిటి అంటే కలియుగత్తే వందుదిత్తు ఆశ్చర్యప్పావదనాల్ అరుమరైనవులు విరిత్తానే. కలియుగంలో అవతరించి, మనందరి కోసం కలియుగంలో అవతరించి ఆశ్చర్యప్ప అనేటటువంటి ఛందస్సులో అరుమరైనూల్ విరిత్తానే, అరుదైనటువంటి గొప్పదైనటువంటి వేదాన్నంతటినీ కూడా, వేదం అనేటటువంటి శాస్త్రాన్నంతటినీ కూడా విరిత్తానే వివరించినటువంటి వారు, మనకి కృప చేసినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని ఈ తనయంలో మనకు అనుగ్రహిస్తున్నారు. నమ్మాళ్వార్ల యొక్క అవతరించడం యొక్క అవతారం యొక్క ప్రయోజనాన్ని, అంతేకాకుండా వారి యొక్క తిరుమేనిలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా తెలియచేస్తూ, ఆ తిరుమేనిని మనసులో ధ్యానిస్తే చాలు, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ధ్యానిస్తే చాలు మనం ఉజ్జీవింపబడతాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. காசினியோர் தாம் வாஜா கண்டுத்துக்கு மேல் ஒன்று அறியாத భూమిயில் ఉండాన మనుష్యర్ జీవిక. కనిపించేటటువంటి దాన్నే పరమ పురుషార్థము, అదే పరమ సుఖము అని భావించేటటువంటి వారు, అది కాకుండా పైన ఇంకొకటి ఉంది, భూమి కన్నా ప్రత్యక్షంగా శరీరంతో సుఖాలని అనుభవించడం కన్నా కూడా పైన ఇంకొకటి ఉంది, వేరే పరతత్వం అనేటటువంటిది ఉంది, మహదానందం అనేటటువంటి ఒక విషయం ఉంది, పరమాత్మ నిత్య కైంకర్యం అనేటటువంటి ఒక సుఖం ఉంది అనేటటువంటి విషయం తెలియనటువంటి భూమిలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఉజ్జీవింపబడాలి అనేటటువంటి కోరిక ఉంటే గనక వారు
పరమాత్మని నమ్మాళ్ళ వారిని ధ్యానించాలి అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఉజ్జీవించడము అంటే ఉన్న స్థితి నుండి ఒక ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకోవడం. మనం కూడా జీవితంలో ఎప్పుడూ కూడా ఏది చూసుకుంటూ ఉంటాము అంటే క్రిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎంత బాగున్నాము, ఎంత ఇంకా కంఫర్టబుల్గా ఉన్నాము, ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించాము, సొసైటీలో ఎంత గొప్పగా మనకి పేరు కలిగింది, ఎంత గౌరవంగా బతుకుతున్నాము, ఇవన్నీ చూసుకుంటాం తప్ప ఆత్మ ఎలా ఉజ్జీవింపబడుతోంది. మనం పుట్టినప్పుడు, కొంచెం యవ్వనంలోకి వచ్చినప్పుడు, ఆ తర్వాత మధ్య వయసులోకి వచ్చినప్పుడు ఆత్మోజ్జీవనం కోసం మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ఆలోచనే చెయ్యం. భగవంతుణ్ణి పెరుమాళ్ళను పొందడానికి, పెరుమాళ్ళ కైంకర్యం పొందడానికి ఏం చేయాలో మనం ఆలోచించాం. ఎందుకంటే ఈ భూమి మీద ఉంటూ మనం చూసేటటువంటి ప్రత్యక్షమైనటువంటి శరీరము, శరీరంతో కలిగేటటువంటి సుఖాలు, శరీరంతో కలిగేటటువంటి బంధములే అవే నిత్యమైనటువంటివి, అవే సత్యమైనటువంటివి అనేటటువంటి భావనతోటి మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ ఒకానొక సందర్భంలో ఒక పరమాత్మ కటాక్షంతో ఆచార్యులు లభించి ఏది నువ్వు చూస్తున్నటువంటి విషయాలలో ఉన్నటువంటి దోషాలు కాదు, వాటిని స్పష్టంగా నీకు తెలియచేస్తారు. నువ్వు ఏవైతే చూసి సుఖాలు అనుకుంటున్నావో దాని స్వరూపం నిజంగా సుఖం కాదు, దుఃఖమిశ్రితమైనటువంటి సుఖము. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా పూర్తిగా సుఖమును కలిగించేటటువంటి సుఖాలు కూడా దుఃఖంతో కూడినటువంటి సుఖములే. కాబట్టి అలా దుఃఖమిశ్రితమైనటువంటి సుఖములే అనేటువంటి విషయాన్ని, వస్తువుల యొక్క విషయాల యొక్క యథార్థ స్థితిని అంతటినీ కూడా ఆచార్యులు తెలియచేస్తే అప్పుడు మనం వేటిని విడిచిపెట్టాలి, వేటిని పట్టుకోవాలి అనేటటువంటి ఒక భావన కలిగి ఉజ్జీవించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలా ఉజ్జీవించడానికి ఆశ కలిగినటువంటి వారంటే ముముక్షువులందరూ కూడా ముచిల్ అనేటటువంటి విడుదల, ముచిల్ అనేటటువంటి ధాతువు నుంచి ముముక్షు అనేటటువంటి పదం వస్తుంది. కాబట్టి విడుదల కోరుకునేటటువంటి వారు సంసారం అనేటటువంటి వలయం నుండి విడుదల కోరుకొని పరమాత్మ దగ్గరికి చేరి పరమాత్మకు నిత్య కైంకర్యం చేస్తూ ఆ మహదానందాన్ని అనుభవించాలి. ఉజ్జీవించాలి అంటే మనం చేయాల్సినటువంటి అంటే తెలియజేస్తున్నారు. అలా ఉజ్జీవించాలి అంటే కలియుగత్తే వందుదిత్తు, కలియుగంలో వచ్చి అవతరించినటువంటి మహనీయులు. కలౌ పునః పాపరతాభిభూతే భక్తాత్మనాస ఉద్భూవ ఇంగిరపడియే ஞானத்துக்கு அடைவு இல்லாத கலிகாலத்திலே யுகவர்ணக்கிரமாவதாரம் என்னலாம்படி ஆழ்வார் அவதரித்து అరుణినారాయణు. ఎలా ఉంది అవతారుల యొక్క అవతరణ అంటే కలౌ పునః పాపరతాభిభూతే భక్తాత్మనా స ఉద్భూవ. కలౌ కలికాలంలో పునః మళ్ళీ పాపరతాభిభూతే పాపముల నుండే ఆసక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఉన్నటువంటి కలికాలంలో పునః మళ్ళీ భక్తాత్మన భక్తులలాగా పరమాత్మ స ఉద్భూవ. పరమాత్మ ఈ కలికాలంలో ఎలా అవతరిస్తాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ ఉజ్జీవింప చేయడానికి సర్వేశ్వరుడు ఎలా అవతరిస్తాడు అంటే కలికాలంలో మళ్ళీ భక్తుల రూపంలో భక్తాత్మనా స ఉద్భూవ, భక్తుల రూపంలో పెరుమాళ్ళు ఈ లోకంలోకి అవతరిస్తారు అని చెప్పినటువంటి విధంగా ఈ లోకంలోకి ఆ సర్వేశ్వరుడే నమ్మాళ్ళవారుగా అవతరించాడా అన్నట్టుగా ఉందండి. నమ్మాళ్ళవార్ల వైభవం చూస్తే పరమాత్మ ఆనాడు తెలియచేసినట్టుగా కలికాలంలో పాపమునే చేయడంలో ఆసక్తి కలిగినటువంటి వారందరూ ఉండేటటువంటి ఆ కలికాలంలో మళ్ళీ సర్వేశ్వరుడు భక్తాత్మన భక్తులుగా ఈ లోకంలోకి అవతరిస్తాడు అనేటటువంటి విషయాన్ని గీతలో కూడా జ్ఞానులుగా ఈ లోకంలోకి అవతరిస్తాడు పరమాత్మ. జ్ఞానుడు తనకు అత్యంత ఇష్టమైనటువంటి వారిని, తన భక్తుల్ని అత్యంత జ్ఞానవంతుల్ని తాను ఈ లోకంలో అవతరింపచేస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఎలాంటి కలికాలంలో జ్ఞానత్తుకు అడైవు ఇల్లాద కలికాలత్తల్లే, జ్ఞానానికి కొంచెం కూడా ఆస్కారం లేనటువంటి కలికాలంలో అంటున్నారు. జ్ఞానము అంటే ఎన్నో విషయాలలో జ్ఞానం ఉంటుంది, కానీ స్వస్వరూపం, నీ స్వరూపం ఏమిటి, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి,
పరమాత్మని ఏ విధంగా చేరుకోవడానికి సాధనం ఏమిటి, ఆ సాధనానికి ఉండేటటువంటి విరోధములు ఏమిటి, మనం ఆయనను పొందిన తర్వాత కలిగేటటువంటి సుఖం పురుషార్థం ఏమిటి అనేటటువంటిదే జ్ఞానం. ఆ జ్ఞానము కొంచెం కూడా లేనటువంటి, జ్ఞానానికి ఆస్కారం లేనటువంటి కలికాలంలో అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా జ్ఞానానికి ఆస్కారం లేనటువంటి ఈ కలికాలంలో యుగవర్ణ క్రమావతారం ఎన్నలాంబడి ఆళ్వార్ అవతరిత్తు అరుళినారాయత్తు యుగవర్ణ క్రమావతారத்திலே పరమాత్మ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు, ఒక్కొక్క వర్ణంలో అవతరిస్తూ ఉంటాడు. కృతయుగంలో పరమాత్మ దత్తాత్రేయుడుగా, పరశురాముడిగా బ్రాహ్మణ వర్ణంలో అవతరించాడు. ఆ తర్వాత త్రేతాయుగంకి వచ్చేసరికి సర్వేశ్వరుడు దశరథుడి యొక్క కుమారుడిగా, చక్రవర్తి తిరుమగనార్గా క్షత్రియ వర్ణంలో అవతరించాడు. ఆ తర్వాత యుగమైనటువంటి ద్వాపర యుగంలో రాజ్య పాలనకు అర్హత లేనటువంటి వైశ్య కులంలో వసుదేవుడికి యొక్క కుమారుడిగా, పరమాత్మ నందుని యొక్క బిడ్డడుగా ఈ లోకంలోకి పరమాత్మ అవతరించాడు. అంటే ఒక్కొక్క యుగంలో పరమాత్మ ఒక్కొక్క వర్ణంలో అవతరిస్తూ నాలుగవ యుగమైనటువంటి కలియుగంలో 4వ వర్ణంలో పరమాత్మ కారియార్ అనేటటువంటి మహనీయులకి, ఉడయనంగై అనేటటువంటి మహనీయురాలికి కుమారుడిగా, నమ్మాళ్వార్లుగా ఈ లోకంలోకి అవతరించారు కదా. ఆ స్వామే సర్వేశ్వరుడే, పెరుమాళ్లే ఆ యుగవర్ణ క్రమావతారాన్ని అనుసరిస్తూ ఈ కలియుగంలో చతుర్థ వర్ణంలో ఆళ్వార్లుగా, నమ్మాళ్వార్లుగా అవతరించారా, ఎన్నలాంబడి అవతరించారా అన్నట్టుగా ఉందండి అని చెప్తున్నారు. నిజానికి ఈ మన సాంప్రదాయంలో ఆళ్వార్లందరినీ కూడా 2 విధాలుగా భావిస్తూ ఉంటారు. ఒక యోజన ఏమిటంటే, అక్కడ పరమపదంలో ఉన్నటువంటి నిత్యసూరులే ఈ లోకంలోకి ఆళ్వార్లుగా అవతరించారు అనేటటువంటిది ఒక యోజన. ఇంకొక యోజన నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు ఇంకొక విధంగా దీన్ని ఆలోచిస్తారు. అలా చెప్తే పరమాత్మకి వైభవానికి తక్కువ అవుతుందండి. అలా చెప్పడం కన్నా కూడా ఆళ్వార్లు ఎలాంటి వారు అంటే మనలాంటి సంసారులే, కానీ పరమాత్మ వారి మీద విశేషమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కృపను ప్రసరింపచేసి వారికి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ప్రసాదించి ఆళ్వార్లుగా తీర్చిదిద్దాడు సర్వేశ్వరుడు. అది సమమైనటువంటి యోజన. అలా చెప్పుకుంటే గనక మనము పరమాత్మ కృపకి గొప్ప వైభవాన్ని, అంటే ఎంత దయ కలిగినటువంటి వాడైతే ఒక సంసారిని దిద్దుబాటు చేసి విశేషమైనటువంటి కటాక్షాన్ని ప్రసాదించి మయర్వర మదినలం అరుళినన్ అన్నట్టుగా ఆ భ్రమా విప్రలంబాది దోషములు లేనటువంటి చక్కటి జ్ఞానాన్ని ఒక జీవాత్మకు, సంసారిగా ఉన్నటువంటి బద్ధుడైనటువంటి ఆత్మకి పరమాత్మ ప్రసాదించి ఆ జీవాత్మ పరమాత్మ అనుభవంలో మునగేటట్టుగా, పరిపూర్ణంగా మునకలు వేసేటట్టుగా కటాక్షించాడు. ఎంత కృప కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు అని చెప్తూ ఆళ్వార్లందరూ కూడా మనలాంటి సంసారులే, బద్ధాత్మలే అనేటటువంటి విషయాన్ని నంబిళ్ళై అనేటటువంటి మహనీయులు చెప్తారు. అందుకని ఇక్కడ పిళ్ళై లోకం జియర్ అనేటటువంటి మహనీయులు దీనికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ యుగవర్ణ క్రమావతారం ఎన్నలాంబడి అనేటటువంటి విధంగా సర్వేశ్వరుడే ఆళ్వార్ల యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే సర్వేశ్వరుడే ఈ లోకంలోకి వచ్చి అవతరించాడా అన్నట్టుగా ఉంది. నిజానికి సర్వేశ్వరుడు కాకపోయినా మనలాంటి జీవాత్మనే విశేషంగా పెరుమాళ్ళు కటాక్షిస్తే వారు నమ్మాళ్వార్లుగా అయినప్పటికీ కూడా ఆ వారి వైభవాన్ని చూస్తుంటే మాత్రం సర్వేశ్వరుడే వచ్చి అవతరించాడా అన్నట్టుగా ఉందండి అని అంటున్నారు. ఆళ్వార్ అరుళినారాయత్తు అలా ఆళ్వార్లు వచ్చి ఈ లోకంలోకి అవతరించారు అంటున్నారు. వందుదిత్తు కలియుగత్తే వందుదిత్తు అనేటటువంటి పదాన్ని ప్రయోగించడం ద్వారా మనలాగా ఆళ్వార్లు జన్మించలేదండి. వారి యొక్క వైభవాన్ని చూస్తుంటే వారు ఈ లోకంలోకి అవతరించారా అన్నట్టుగా ఉంది అంటున్నారు. లోకాంతరిల్ నిన్றும் இங்கே வந்து உதித்தாரென்னு மது தோத்துகிறது. லோகாந்தரத்தில் நின்றும்
ఇంగే వందు ఉదిత్తారెండ్రు ఎండ్రుమదు తోత్తుగిరదు. లోకాంతరాలలో ఉన్నటువంటి మహనీయులెవరో ఇక్కడికి వచ్చి అవతరించారా అన్నట్టుగా తోస్తోంది అంటున్నారు. అందుదిద్దు అనేటటువంటి మాట యొక్క అర్థాన్ని వ్యాఖ్యానిస్తూ ఆ లోకాంతరము అంటే ఈ లీలా విభూతికి అవతల ఉన్నటువంటి వేరే లోకము, లీలా విభూతికి అవతల ఉన్నటువంటి వేరే లోకం అంటే నిత్య విభూతిలో ఉన్నటువంటి మహనీయులెవరో ఇంగే వందు ఇక్కడికే లీలా విభూతికి వచ్చి ఉదిత్తారెండ్రు మధు వచ్చి అవతరించారా అన్నట్టుగా తోస్తుంది. జ్ఞానులందరూ కూడా నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని చూస్తే ఏ నిత్యసూరులో వచ్చి ఇక్కడ అవతరించి ఉంటారు అని కదా, అలా కదా సంభావిస్తూ ఉంటారు. అలా వందుదిత్తు అనేటటువంటి పదాన్ని చూస్తూ ఉంటే అలా నిత్యసూరులు ఎవరో వచ్చి ఇక్కడ అవతరించారు అన్నట్టుగా ఉందండి అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు అంటే నిత్యసూరులు ఎలా అయితే సదా పశ్యంతి సూరయ అన్నట్టుగా నిత్యము పెరుమాళ్లను సేవిస్తూ దాన్నే ధారక పోషక భోగ్యములుగా ఎలా అయితే భావిస్తూ ఉంటారో నమ్మాళ్వార్లు కూడా వారు అవతరించినటువంటి క్షణం నుండి అన్నపానాదులు ఏమీ పుచ్చుకోకుండా కనీసం ఉడయనంగై అనేటటువంటి వారి తల్లిగారి దగ్గర పాలు కూడా పుచ్చుకోకుండా పుట్టినప్పుడు దగ్గర నుండి శఠం అనేటటువంటి వాయువుని కోపించి వారు నిత్యము అవతరించిన దగ్గర నుండి పరమాత్మ యొక్క గుణానుభవం చేస్తూ దాన్నే ధారక పోషక భోగ్యములుగా ఆళ్వార్లు భావించారు. మిగిలినటువంటి ఏ ఆళ్వార్ల విషయంలో కూడా లేనటువంటి ఒక ప్రత్యేకత నమ్మాళ్వార్లో ఏమిటి అంటే వారు ప్రాకృతమైనటువంటి శిశువుగానో ప్రాకృతమైనటువంటి మన మానవులుగానో ఎప్పుడూ కూడా వారు ఈ లోకంలో ప్రవర్తించలేదు. దివ్యసూరులు నిత్యసూరులు ఎలా అయితే నిత్యము పెరుమాళ్లను కన్నురెప్ప వేయకుండా పెరుమాళ్లను సేవిస్తూ నిత్యానుభవం ఎలా చేస్తూ ఉంటారో ఆళ్వార్లు కూడా పుట్టినప్పుడు దగ్గర నుండి అన్నపానాదులు ఏమీ పుచ్చుకోకుండా మలమూత్రాదులు ఏమీ వారికి సంభవించకుండా నిత్యము ఆ చింత చెట్టు త్వరలో ఉండి పెరుమాళ్లను నిత్యము అనుభవించినటువంటి వారు కాబట్టి వారి వైభవాన్ని చూస్తుంటే ఇదేదో మామూలు వారిగా లేరండి. అక్కడ నిత్యసూరులే నిత్యానుభవం చేస్తూ ఉన్నటువంటి అక్కడ ఎలా అయితే వారికి అన్నపానాదులు అవసరం లేదో జరా భయాలు ఏమీ అవసరం లేదో ఎలా అయితే నిత్యము పెరుమాళ్లను సేవిస్తూ ఉంటారో అలాంటి నిత్యసూరులే ఈ లోకంలోకి నమ్మాళ్వార్లుగా వచ్చారా అన్నట్టుగా ఉంది వారి వైభవాన్ని చూస్తూ ఉంటే. అందుకే లోకాంతరத்தில் నిన్றுం ఇంగే వందుదిత్తారెన్ను మధు తోత్తుగిరదు. అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులు ఎవరో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆ స్వభావమే ఇక్కడ కూడా వారు చూపిస్తున్నారు. నమ్మాళ్వార్లు అన్నపానాదులు విడిచిపెట్టి అయ్యో అన్నీ కూడా ధారక పోష భోగ్యములన్నీ కూడా కಣ್ಣనే భగవద్ గుణానుభవమే అని ఆ చింత చెట్టు త్వరలోనే నిత్యము కూడా భగవద్ గుణానుభవం చేసినటువంటి మహనీయులు కదా. అలా కేవలం నిత్యసూరులకే సాధ్యమవుతుంది కాబట్టి వీరు నిత్యసూరులేమో అన్నట్టుగా ఉంది వైభవం. వారి వైభవాన్ని చూస్తుంటే అంటున్నారు. ముందే వందుదిత్తు ఎన్ను మాపోలేం మనవాడ మామూలు ఉపదేశ రత్నమాలయ అనేటటువంటి ప్రబంధంలో మొదలాళ్వార్ల గురించి తెలియచేస్తూ మత్తుళ్ళాళ్వారులకు మున్నే వందుదిత్తు మిగిలినటువంటి ఆళ్వార్ల కన్నా కూడా ముందు వచ్చి అవతరించినటువంటి వారు అని మొదలాళ్వార్ల యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నప్పుడు మనవాళ్ళ మామూల యొక్క శ్రీ సూక్తి అక్కడ మనవాళ్ళ మామూల యొక్క శ్రీ సూక్తిలో ఉన్నటువంటి వైభవం ఏమిటంటే మొదలాళ్వార్లు ముగ్గురు కూడా తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి వారు కాదు. మిగిలినటువంటి 7 ఆళ్వార్లు కూడా తల్లి గర్భంలో వాసం చేసి తద్వారా ఈ లోకంలోకి పుట్టినటువంటి వారే. కానీ మొదటి 3 ఆళ్వార్లు అయోనిజులుగానే ఈ లోకంలోకి అవతరించారు. ఆ 3 కూడా అక్కడ మనవాళ్ళ మామూలు వందుదిత్తు అని ప్రయోగించడంలో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటంటే వారు అయోనిజులుగా మత్తుళ్ళ ఆళ్వార్లకు ముందే వందుదిత్తు మిగిలినటువంటి ఆళ్వార్లుగా కాకుండా వారి లోకంలోకి అయోనిజులుగా అవతరించారు అని చెప్పడం కోసం వందు ఉదిత్తు అవతరించారు అని చెప్తున్నారు. అలా అవతరించినటువంటి వారు మొదటి ఆళ్వార్లేమో మనకి తిరుక్కచ్చిలో అవతరిస్తే యథోక్తకారిస్వ పెరుమాళ యొక్క సన్నిధిలో అవతరిస్తే రెండో ఆళ్వార్లేమో మహాబలిపురంలో అయోనిజులుగా ఒక తామర పుష్పంలో అవతరించారు. మూడో ఆళ్వార్లు కూడా
మూడో ఆళ్ళు మైలాపురంలో మూడో ఆళ్వార్లు కూడా అయోనిజులుగానే అవతరించారు. అలా ఆ ముగ్గురు ఆళ్వార్లు ఎలా మ్యూట్ చేసుకోవాలండి, అలా ఎలా అయితే మిగిలినటువంటి ముగ్గురు ఆళ్వార్లు కూడా అయోనిజులుగా అవతరించారు. ఇక్కడ నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అలా అవతరించినట్టుగా ఉందండి. ఏదో పుట్టి మనలాంటి సామాన్యులైనటువంటి మానవులుగా వారి యొక్క నడవడి, వారి యొక్క ఆచరణ లేదు. అలా అయోనిజులుగా అవతరించినటువంటి మహనీయులుగా ఉంది. మహనీయుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అలా ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరమాత్మ యొక్క అవతార విశేషాన్ని చెప్పేటప్పుడు కూడా దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన, కృష్ణ పరమాత్మ గురించి పరాశర మహర్షి విష్ణు పురాణంలో కృష్ణావతారం సందర్భంలో పరమాత్మ ఎలా అవతరించాడు అంటే దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన, దేవకీదేవి అనేటటువంటి తూర్పు దిక్కున సంధ్య వేళలో ఉదయించినటువంటి భాస్కరుడు కృష్ణుడు అనేటటువంటి విషయాన్ని అందంగా చెప్తారు. అలా చెప్పడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే మనకి తూర్పు అని ఎలా తెలుస్తోంది, ఈ దిక్కు తూర్పు అనేటటువంటి విషయం ఎలా తెలుస్తోంది అంటే అటువైపు నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి దాన్ని తూర్పు అనుకుంటున్నాం. రేపటి రోజున సూర్యుడు మరొక దిక్కు నుండి ఉదయిస్తే దాన్నే తూర్పు అన్నారు. నిజంగా తూర్పు దిక్కుకి సూర్యుడికి ఏ సంబంధం లేకపోయినా సూర్యుడు ఉదయించేటటువంటి దిక్కుల తూర్పుగా మనం ఎలా అయితే భావిస్తున్నామో అలా పరమాత్మ కూడా దేవకీదేవికి పరమాత్మకి ఎలాంటి కర్మ సంబంధం లేకపోయినా పరమాత్మ తన కృప కారణంగా, పరమాత్మ అవతరణకు కారణం ఏమిటి అంటే మనం ఎలా అయితే ఈ లోకంలోకి కర్మ సంబంధంతో పుడతామో పరమాత్మ అలా కర్మ సంబంధంతో పుట్టకుండా తన కృపే కారణంగా ఈ లోకంలో ధర్మ సంస్థాపన చేయడం కోసం పరిత్రాణాయ సాధూనాం, మహనీయులకి ఆనందాన్ని కలగజేయడం కోసం స్వామి ఈ లోకంలోకి అవతరించేటటువంటి సందర్భంలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి కాబట్టి ఒరత్తి మగనాయ్ పిరందు అని దేవకీదేవిని ఎంచుకొని ఆవిడ గర్భం నుండి పరమాత్మ అవతరించాడు. కాబట్టి పరమాత్మ అవతరించడానికి కర్మ సంబంధం కాదండి, తన కృపే కారణము. కాబట్టి అక్కడ ఆవిర్భూతం అనేటటువంటి మాటను ప్రయోగించారు. సూర్యుడు ఎలా అయితే ఒక దిక్కు నుండి ఉదయిస్తాడో, ఏదో ఒక దిక్కు నుండి ఉదయించాలి కాబట్టి ఒక దిక్కు నుండి ఎలా అయితే ఉదయిస్తున్నాడో, దేవకీ పూర్వ సంధ్యాయాం, దేవకీదేవి అనేటటువంటి దిక్కున కృష్ణ పరమాత్మ అవతరించాడు అనేటటువంటి విషయం ఎలా అయితే చెప్తారో అలా ఇక్కడ కూడా ఆళ్వార్లు వందుదిత్తు అని చెప్పడం కోసం, ఆళ్వార్లు కూడా మనందరినీ తరింపజేయడం కోసం, మనందరినీ కటాక్షించడం కోసం ఎంతో దయతోటి ఈ లోకంలోకి వచ్చారు, ఈ లోకంలోకి అవతరించారు అని చెప్తున్నారు. మున్నే వందుదిత్తు అలా ఉంది. నమ్మాళ్వార్లు మనవాడ మామూలు చెప్పినటువంటి శ్రీ సూక్తికి దగ్గరగా ఉంది. కలియుగతే వందుదిత్తు, కలియుగంలో మనందరినీ కటాక్షించడం కోసం నమ్మాళ్వార్లు అవతరించారు అని చెప్తారు. వకుల భూషణ భాస్కరోదయామిరే, అదే ఇంకొక దాంట్లో కూడా శ్రీ ఆచార్య హృదయం అనేటటువంటి గొప్ప ప్రబంధంలో కూడా వకుళభూషణ భాస్కరోదయత్తిలే, వకుళభూషణ భాస్కరులు అనేటటువంటి వారు అవతరించారు అనేటటువంటి విషయాన్ని ఆ ఆచార్య హృదయం అనేటటువంటి ప్రబంధంలో కూడా చెప్తారు. అక్కడ అందంగా చెప్తారు. లోకంలో ఎంతోమంది సూర్యులు అవతరించారండి, కానీ వారందరూ చేయలేనటువంటి పనిని వకుళభూషణ భాస్కరులు మాత్రం చక్కగా నెరవేర్చారు అని చెప్తారు. లోకంలో అనేక మంది సూర్యులు ఉన్నారండి. నిత్యము కూడా పరమాత్మ అంతర్యామిగా వేయించేసి ఉన్నటువంటి సూర్యుడిని, ఆదిత్యుడిని మనం సేవిస్తూ ఉంటాము. ఆయన ఒక సూర్యుడు. ఆయన ఏం చెయ్యాలి అంటే చీకట్లను పోగొట్టాలి. కానీ ఆ సూర్యుడు పూర్తిగా తన పనిని చేయలేకపోతున్నాడు. కేవలము బాహ్యంగా ఉన్నటువంటి చీకట్లనే పోగొడుతున్నాడు. కానీ ఆంతరికంగా మనుషుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకట్లను ఆ ఆదిత్యుడు నిత్యము ప్రత్యక్షంగా మనం సేవించేటటువంటి ఆ సూర్యుడు ఆదిత్యుడు పోగొట్టడం లేదు. కానీ మా ఆళ్వార్లు వకుళభూషణ భాస్కరులు మాత్రం ఆ మనసులో ఉన్నటువంటి చీకట్లను కూడా పోగొట్టేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారి ప్రబంధాలను అనుగ్రహించి ఆ ప్రబంధాలలో ఉన్న అర్ధపంచక జ్ఞానాన్ని ప్రవర్తింపచేసి భగవంతుణ్ణి పొందడానికి అత్యంత సులభమైనటువంటి మార్గము ఆయన పాదార విందాలను పట్టుకోవడమే, శరణాగతి చేయడమే, ప్రవృత్తి చేయడమే అనేటటువంటి విషయాన్ని సులభంగా ఈ లోకానికి అందించి
మన మనసుల్లో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని కూడా వకుళభూషణ భాస్కరులు పోగొట్టారు అనేటటువంటి విషయం చెప్తారు. ఆ సూర్యుడిని విడిచిపెడితే పరమాత్మ శ్రీమన్నారాయణుడు కూడా ఒక సూర్యుడుగా, కొంతమంది సూర్యులుగా ఈ లోకంలోకి అవతరించారండి. ఒకసారి త్రేతాయుగంలో రామదివాకర అని రామదివాకరుడుగా ఈ లోకంలోకి పరమాత్మ అవతరించాడు. ఆయన కూడా ఒక సూర్యుడే. సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే సముద్రంలో ఉన్నటువంటి జలాలన్నింటినీ కూడా ఇంకింపచేస్తూ ఉంటాడు. రామదివాకరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు కూడా సముద్రం మీద బంధనం వేసి సముద్రాన్ని దాటించగలిగాడే తప్ప జీవులందరూ నిత్యము ఉన్నటువంటి సంసార సముద్రాన్ని మాత్రము ఆయన దాటించలేకపోయాడు. ఏదో కొంతమంది అయోధ్యలో ఉన్నటువంటి వాసుల్ని మాత్రం పరమపదం తీసుకొని వెళ్ళగలిగాడే కానీ ఈ లీలా విభూతిలో మిగిలినటువంటి సంసారులందరూ కూడా సంసార సాగరంలో పడి ఎప్పటికీ కూడా అలా జీవిస్తున్నారే తప్ప వారందరినీ ఆ రామదివాకరుడు సముద్రాన్ని బంధించినట్టుగా, అక్కడ ఉన్న అయోధ్యావాసులకి పరమపదం ప్రసాదించినట్టుగా మిగిలినటువంటి వారిని సంసార సముద్రం నుండి దాటింప చేయలేకపోతున్నాడు రామచంద్రుడు, రామదివాకరుడు. కానీ మా వకుళభూషణ భాస్కరులు మాత్రం ఈ సంసార సాగరం నుండి, సంసారం అనేటటువంటి సముద్రం నుండి జీవులందరినీ సులభంగా దాటింప చేస్తున్నారు. వారు అనుగ్రహించినటువంటి తిరువాయుముని సేవాకాలం చేస్తుంది. అర్థాలు తెలుసుకొని దాన్ని సేవించకపోయినా దాన్ని కేవలం చదివితే చాలు ఈ జీవులందరూ కూడా సంసారం అనేటటువంటి సముద్రం నుండి దాటేస్తారు, సులభంగా దాటుతారు. అది మా వకుళభూషణ భాస్కరులకే చెల్లింది. రామదివాకరుడు చేయలేనటువంటి పని వకుళభూషణ భాస్కరులు చేయగలుగుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఇంకొక సూర్యుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అచ్యుత భానుడు, కృష్ణ పరమాత్మ అచ్యుత భానుడుగా ఈ లోకంలోకి అవతరించాడు. ఆయన అవతారం, ముఖ్యమైనటువంటి అవతార ప్రయోజనం ఏమిటి అంటే మనుషుల యొక్క హృదయములు అనేటటువంటి పద్మముల్ని వికసింపచేయడం కోసం పరమాత్మ జ్ఞానం అనేటటువంటి కాంతితోటి మనుషుల యొక్క పద్మములు అనేటటువంటి వాటిని వికసింపచేయడం కోసం ఆ కృష్ణ పరమాత్మ అచ్యుత భానుడుగా ఈ లోకంలోకి అవతరించాడు. కానీ ఆయన ఎంతో శ్రమపడి 700 శ్లోకాలతోటి భగవద్గీతను ఉపదేశించాడు. కానీ ఎవరు దాని ప్రయోజనాన్ని పొందగలరు? కేవలం ఆ ఒక్క అర్జునుడే ప్రయోజనాన్ని పొందగలిగాడు తప్ప ఆ అర్జునుడు కూడా ఇంత ఉపదేశించిన తర్వాత మళ్ళీ నాకు దుఃఖం కలుగుతోంది అని కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆ ఉపదేశాన్ని అంతటినీ కూడా మర్చిపోయి మళ్ళీ దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. ఆయన ఒకటో రెండో హృదయాలను వికసింపచేశాడు. కానీ మా వకుళభూషణ భాస్కరులు మాత్రం తిరువాయుముజి అనేటటువంటి దివ్య ప్రబంధంతో ఈ లోకంలో ఉన్నటువంటి సంసారుల అందరి హృదయాలను కూడా వికసింపచేస్తూ అందులో పెరుమాళ్ళు నిత్యవాసం చేసేటట్టుగా మమ్మల్ని కటాక్షిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఆచార్య హృదయంలో అందంగా, అంటే సూర్యుడు మామూలు ఆదిత్యుడు తొలగించలేనటువంటి చీకట్లను, మనసులో ఉన్నటువంటి చీకట్లను వకుళభూషణ భాస్కరులు తొలగిస్తున్నారని, రామ దివాకరుడు ఎండింప చేయలేనటువంటి సముద్రాన్ని, సంసార సముద్రాన్ని వకుళభూషణ భాస్కరులు మన సంసార సముద్రాన్ని ఇంకింపచేసి మనందరినీ తరింపచేస్తున్నారని, అచ్యుత భానుడిగా కృష్ణ పరమాత్మ ఈ లోకంలోకి అవతరించి మన హృదయాలను వికసింపచేయాలని ప్రయత్నిస్తే అది విఫలమైతే వకుళభూషణ భాస్కరులు మన అందరి హృదయాలను కూడా చక్కగా వికసింపచేసి వారి యొక్క శ్రీసూక్తులతోటి వారి యొక్క ప్రబంధాలతోటి వికసింపచేస్తున్నారు అని తెలియచేస్తూ అందంగా అక్కడ వకుళభూషణ భాస్కర ఉదయము ఆ లోకంలో వకుళభూషణ భాస్కరులు ఉదయించారండి. అది పరమ ప్రయోజనం, అది పరమోపకారమైంది ఈ లోకానికి అనేటటువంటి విషయాన్ని ఆచార్య హృదయంలో కూడా చెప్పారు. కాబట్టి అలా కలియుగత్తే వందుదిద్దు కలియుగంలోకి వచ్చి అవతరించినటువంటి వారు మేలే వకుళత్తారానే ఎన్రిరే ఇరుక్కిరదు, అదే మనసులో ఉంచుకొని ఈ తనయాన్ని అనుగ్రహించుంటారు అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్. అందుకే తర్వాత పాదంలో కూడా నమ్మాళ్వార్ని సంభావించేటటువంటి సందర్భంలో వకుళత్తారానే వకుళభూషణలు అనేటటువంటి మాటనే ప్రయోగించారు అని చెప్తున్నారు. అవతరిత్తు చేయదు కార్యమెన్నదు ఎన్గిరదు ఇమే. ఆయన అవతరించి చేసినటువంటి కార్యం ఏమిటండి? ఆయన చేసినటువంటి ఉపకారం ఏమిటి మనకి అంటే ఆశ్చర్యపావదనాల్ అరుమరైనూన్ విరిత్తానై ఎన్రు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తమిళకు అనేకం
பாக்கள் உண்டாயிருக்கவும் పావాలేయాయిత్తు తిరువాసిర్యం సైదరులిత్తు. తమిళ భాషలో అనేకమైనటువంటి ఛందస్సులు ఉన్నప్పటికీ కూడా ఆసరియప్ప అనేటటువంటి ఛందస్సులో తిరువాసిర్యాన్ని నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు. కాబట్టి దీనికి తిరువాసరియప్ప తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధానికి ఒక చక్కటి తిరునామం ఏర్పడింది అంటున్నారు. అరుమరైనూల్ విరిక్కయ్యావదు అరుమరైనూల్ విరిత్తానై అంటే అరియవేదమాగిర శాస్త్రத்தை విశ్రుతిమాకి అదువే నిరూపకమాంబడియానవరై. అరియవేదమాగిర శాస్త్రத்தை తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటి సులభంగా తెలుసుకోవడానికి వీలు లేనటువంటి వేదం అనేటటువంటి శాస్త్రాన్ని విస్మృతి ఆగి గొప్పగా విశదీకరించి దాన్ని మనకి అనుగ్రహించారు. ఆశ్చర్యం ఏమిటంటే యజుర్వేదాన్నంతటినీ కూడా 7 కాండములు కలిగినటువంటి యజుర్వేదాన్నంతటినీ కూడా 7 పాసురాలలో ఈ తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధంలో అనుగ్రహిస్తే ఇక్కడ అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానారు ఏమంటున్నారు అంటే ఆ వేదాన్ని తెలియడానికి సాధ్యం కానటువంటి వేదాన్ని విస్తృతిగా చెప్పారు. విస్తృతిగా చెప్పడం అంటే చిన్నదాన్ని పెద్దదిగా చేసి చెప్పడం. కానీ ఇక్కడ ఆళ్వార్లు చేసినటువంటి పని ఏమిటంటే పెద్దగా ఉన్నదాన్ని చిన్నదిగా చేసి చెప్పారు. అంటే దాంట్లో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటంటే 7 కాండములు అధ్యయనం చేస్తే అర్థమయ్యేటటువంటి ఆ తత్వం అంతా యజుర్వేదంలో ఉండేటటువంటి తత్వం ఏదైతే ఉందో సారతమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది 7 పాసురాల్లో అత్యద్భుతంగా ఆ విషయాన్ని అంతటినీ కూడా విస్తృతంగా 7 కాండములని 700 శ్లోకాలు 700 పాసురాలో 7000 పాసురాలలో కాకుండా 7 పాసురాలలో ఆ సారతమైనటువంటి విషయాన్నంతటినీ కూడా కూర్చి ఇచ్చారు. ఇదే ఆయన చేసినటువంటి ఆ నమ్మాళ్ళవార్లు చేసినటువంటి పరమోపకారము. అరియవేదమాగిర శాస్త్రத்தை విస్తృతిమాగి అధ్యయనం చేయడానికి సాధ్యపడనటువంటి ఆ వేదాన్నంతటినీ కూడా విస్తృతంగా విశదీకరించారు. అంటే అందులో ఉన్నటువంటి సారతమైనటువంటి విషయాన్ని సులభంగా మనకి అర్థమయ్యేటట్టుగా అనుగ్రహించారు నమ్మాళ్ళవార్లు. అదే వారు చేసినటువంటి పరమోపకారము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వేదానికి 2 తమిళ భాషలో వేదము అంటూ ఉంటారు. మరై ఇక్కడ ప్రయోగించినటువంటి మాట ఏమిటి అంటే అరువరైనూల్ అనేటటువంటి మరై అనేటటువంటి మాటను ప్రయోగించారు. వేదము అంటే దర్శింపచేసేది. అంటే ఒక దీపం ఎలా అయితే వెలుగుతూ తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా ఎలా అయితే మనకి దర్శింపచేస్తుందో వేదం కూడా తనలో ఉన్నటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా పరమాత్మ యొక్క గుణాలను, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, పరమాత్మని చేరేటటువంటి విధానాన్ని వాటినన్నిటినీ కూడా చక్కగా దర్శింపచేసేటటువంటిది వేదము అంటే దర్శింపచేసేది. మరి మరై అంటే మరుగుపరిచేది అని అర్థం. ఒకే దానికి 2 వ్యతిరేక అర్థాలు ఉన్నాయి. ఒకటేమో అందరికీ చక్కగా ప్రకాశింపచేసేది అని ఒక అర్థము. మరై అంటే అందరికీ తెలియకుండా మరుగుపరిచేది అనేటటువంటి అర్థం. అదేమిటండి ఒకటే 2 కాంట్రడిక్టరీ మీనింగ్స్ చెప్తున్నారు అంటే మరై అనేటటువంటి మాట ఎవరి విషయంలో అది వర్తిస్తుంది అంటే ఎవరైతే వేదం పట్ల గౌరవంగా ఉండరో, ఎవరైతే వేదంలో ప్రతిపాదింపబడినటువంటి విషయానికి వారికి తోచినటువంటి విధంగా దానికి అర్థాలు చెప్పాలి, పెడార్థాలు చెప్పాలి, కుదృష్టితోటి దాన్ని ఏమార్చాలి, ఆ విషయాన్నంతటినీ కూడా ఏమార్చి ఈ లోకంలోకి ప్రవర్తింప చేయాలి అని ఎవరైతే భావిస్తూ ఉంటారో వారికి అందకుండా, వారికి తన ప్రభావాన్ని చూపించకుండా వారి నుండి అది మరుగున పడుతూ ఉంటుంది. అందుకని మరై అనేది చెప్తూ ఉంటారు. ఎవరైతే వేదం పట్ల గౌరవం కలిగి వేదంలో చెప్పబడినటువంటి తత్వాన్ని యథాతథంగా అర్థం చేసుకోవడానికి, ఆచార్యుల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికి తనలో ఉన్నటువంటి తత్వాన్ని అంతటినీ కూడా విశదీకరిస్తూ ఉంటుంది వేదం. అందుకని ఇక్కడ మరై అనేటటువంటి అరుమరైనూల్ మనలాంటి వారి నుండి మరుగున పడి ఉన్నటువంటి ఆ వేదాన్ని కూడా పరమకృపతోటి ఆళ్వార్లు దాన్ని విశదీకరిస్తూ అందులో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి వివరించారు, మనకు అనుగ్రహించారు అని చెప్తున్నారు. అంతేకాకుండా అదువే నిరూపకమాంబడియానవరై ఆళ్వార్లు అంటేనే అరుమరైనూల్ విరిత్తానై
నమ్మాళ్ళవార్లు నామ్మాళ్ళవార్లు అంటే ఎవరండి నమ్మాళ్ళవార్లు? వారికి నిరూపకం ఏమిటి? వారిని ఎలా గుర్తించాలి అంటే వేదం తమిస్సైదమారన్ అని వారికి తిరునామం. వేదములను తమిళ భాషలో అనుగ్రహించినటువంటి మహనీయులు ఎవరు? నమ్మాళ్ళవారు. మారన్ అనేటటువంటి పేరు అనేక మందికి ఉంటుంది కదా. మరి కురుగూరులో ఉన్నటువంటి మహనీయులకి విశేషం ఏమిటి అంటే వేదం తమిస్సైదమారన్. వేదంని చక్కగా తమిళ భాషలో ఉంచినటువంటి, తమిళ భాషలో అనుగ్రహించినటువంటి మహనీయులు. వకుళాభరణం వందే జగదాభరణం మునిం యశ్రుతేర్ ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా. వకుళాభరణాన్ని ధరించినటువంటి వారు యశ్రుతే ఉత్తరం భాగం, శృతిలో ఉన్నటువంటి ఉత్తర భాగాన్నంతటినీ కూడా చక్రే ద్రావిడ భాషయా, ద్రావిడ భాషలో వాటినన్నిటినీ కూడా అనుగ్రహించినటువంటి వారు అనేటటువంటి విషయం. అదే వారికి ఒక నిరూపకంగా ఉన్నటువంటి విషయము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే ఆ వేదాన్ని అనుగ్రహించటము, ఆ వేదాన్ని ద్రవిడ భాషలో వేదం తమిస్సైదమారన్ననే వారికి నిరూపకంగా ఉండేటటువంటి వారు. అరుమరైనూల్ వంతమిజ్నూలా కినవరై వారి ప్రబంధంలో చక్కగా వారి ప్రబంధంలో తిరువాయిముజిలో 4వ దశకంలో చక్కగా ఒక పాసురంలో అనుగ్రహిస్తారు. వంతమిళ్ నూర్క నోత్తేన్ అడియార్కు ఇన్బమారియే అని ఒక పాసురంలో వేదాన్నంతటినీ కూడా వంతమిళ్ చక్కటి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా తెలియచేస్తూ తమిళ భాషలో నూర్కా చేసేటట్టుగా నోత్తేన్ ఒక నోమిను నోచాను. పరమాత్మ కటాక్షిస్తే ఆ వేదాన్నంతటినీ కూడా ఉన్నది ఉన్నట్టుగా తమిళ భాషలో అనుగ్రహించేటటువంటి ఒక నోమును నోచాను అని నమ్మాళ్ళవార్లు వారి ప్రబంధంలో ఒక పాసురంలో తెలియజేస్తారు. అడియార్కు ఇన్బమారి, భాగవతోత్తములకి ఆనందాన్ని కలిగించేటట్టుగా సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదాన్నంతటినీ కూడా వంతమిజ్నూర్గా అందమైనటువంటి తమిళ భాషలో యథార్థ తత్వాన్ని తమిళ భాషలలో చెప్పేటటువంటి ఒక అదృష్టాన్ని, పరమాత్మ చేత కృపని నేను పొందగలిగాను అనేటటువంటి విషయాన్ని వారే తెలియజేసుకున్నారు. కాబట్టి అరుమరైనూల్ కినవరే, అందమైనటువంటి వేదం అనేటటువంటి శాస్త్రాన్ని అంతటినీ కూడా తమిళ భాషలో చెప్పినటువంటి వారు. అంతేకాదండి, ఆళ్వార్లు ఎలాంటి వారు అంటే దేశికనై పరాంకుశనై వేదార్థదర్శియాన పరాంకుశదేశికనై వేదార్థదర్శియాన పరాంకుశుది. వేదాన్ని చక్కగా దర్శించినటువంటి పరాంకుశులు. ఆ పరాంకుశులు అనేటటువంటి ఆచార్యులు, అందరికీ కూడా ఆచార్యులైనటువంటి వారు. మన ఆచార్య పరంపర ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది అంటే నమ్మాళ్ళవార్ల దగ్గర నుండి ప్రారంభమవుతుంది. నమ్మాళ్ళవార్లు, ఆ తర్వాత అక్కడ నుండి నాథమునుల దగ్గర నుండి మన ఆచార్యుల వరకు ఆ పరంపర అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అందుకే పత్యు శ్రియ ప్రసాదేన ప్రాప్త సర్వజ్ఞ సంపదం ప్రపన్న జనకూటస్థం ప్రపద్యే శ్రీ పరాంకుశం అనేటటువంటి విషయాన్ని పరాంకుశల విషయంలో చెప్తారు. ప్రపన్న జనకూటస్థం ప్రపద్యే శ్రీ పరాంకుశం. ప్రపన్న జనులందరికీ కూడా, ప్రపన్న కులానికంతటికీ కూడా కూటస్థులు మొదటి వారు, ముఖ్యమైనటువంటి వారు. కులపతేర్ వకులాభిరామం అని నమ్మాళ్ళవార్ల విషయంలో యామునాచార్యుల వారు కూడా మాతా పితా యువతయ స్తనయా విభూతికి సర్వం యదేవ నియమేన మదన్మయాన ఆద్యస్య కులపతేర్ వకులాభిరామం శ్రీమద్భగంగ్రియుగళం ప్రణమామి మూర్ధన అని చెప్పేటటువంటి శ్లోకంలో ఈ ప్రపన్న కులానికి అంతటికీ కూడా కూటస్థుల వారే కులపతులు అనేటటువంటి విషయం. వారే ఆచార్యులు. దేశికనై వేదాంతాన్నంతటినీ కూడా, వేదార్థాలన్నిటినీ కూడా చక్కగా దర్శించి ఇతర మఠాలన్నిటినీ కూడా ఖండించేటటువంటి పరాంకుశులు. అలాంటి వారే ఆచార్యులు ఏం చేస్తారు అంటే, సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా అధ్యయనం చేయడానికి వీలు లేనటువంటి విషయాలన్నిటినీ కూడా తాము
ఎంతో శ్రమపడి అధ్యయనం చేస్తూ తమ శిష్యులందరికీ వాటిని సులభంగా అనుగ్రహిస్తూ ఆ శిష్యులకు ఉండేటటువంటి భ్రమ విప్రలంబాది దోషాలన్నిటినీ కూడా తొలగిస్తూ శాస్త్రాన్ని యథాతథంగా వారికి శిష్యులకి అందిస్తూ దాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటారు. నమ్మాళ్ళవార్లు కూడా వేదాన్నంతటినీ కూడా దర్శించి వేదార్థాలన్నిటినీ కూడా దర్శించినటువంటి వారై పరాంకుశులై ఇతర మతస్థులు ఎవరైతే కుదుష్టులు ఇతర వేదానికి బాహ్యమైనటువంటి అర్థాలు చెప్పేటటువంటి వారు, వేదాలకి అపార్థాలు చెప్పేటటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అంకుశంగా తమ తిరువాయుముషి పాసురాలతోటి అంకుశంగా వాటినన్నిటినీ ఖండించి దేశికనై ఆచార్యులయ్యారు. అంటే ఆ తత్వాన్ని యథాతథంగా మనకి అందించినటువంటి ఆచార్యులయ్యారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే అజ్ఞానం జ్ఞానజనకం తింత్రిని మూల సంశ్రయం. జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి మహనీయులు ఆ తింత్రిని వృక్షం మూలలో వేయించేసి ఉన్నటువంటి శఠగోపమునిం వందే శఠానాం బుద్ధిదూషణం అజ్ఞానాం జ్ఞానజనకం తింత్రిని మూల సంశ్రయం అని వారి విషయంలో చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రపన్న జన కూటస్థం వందే ప్రపద్యే శ్రీ పరాంకుశం అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. అలా ఈ సాంప్రదాయంలో నమ్మాళ్ళవార్లకు ఉండేటటువంటి ఒక విశేషమైనటువంటి వైభవం ఏమిటి అంటే వారు ఆళ్వార్ల కోటికి చెందినటువంటి వారు, ఇటు ఆచార్య కోటికి కూడా చెందినటువంటి వారు. అలా దర్శించినటువంటి వేదార్థాలన్నిటినీ కూడా మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా తొలగించేటటువంటి పరాంకుశులై, ఇతర మతస్థుల యొక్క అందరినీ నిరసించేటటువంటి పరాంకుశులై, తాము దర్శించినటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని 4 ప్రబంధాలుగా ఈ లోకానికి అందించి ఆ జ్ఞానాన్నంతటినీ కూడా ప్రవర్తింపచేసినటువంటి దేశికనై ఆచార్యులు నమ్మాళ్ళవార్లు అంటున్నారు. திகழ வகுளத்தாரானை விளங்கா நிற்கிற திருமகிழ்மாலையே திருமார்பிலே ఉడయవరే విళంగా నిற்கிற. ఎప్పుడు కూడా గొప్ప తేజస్సుతోటి ప్రకాశించేటటువంటిది, ఎప్పుడు వాడిపోవడం అంటూ తెలియనటువంటిది, వాడిపోయిన కొద్దీ కూడా గొప్ప పరిమళాన్ని ప్రసాదించేటటువంటి తిరుమగేష్మాలయే తిరుమార్బిలే ఉడయవన్. మగేష్మాలయ అనడం లేదు, తిరుమగేష్మాలయం. అక్కడ పాసురంలో తిగజ్ వకుళతారానై ప్రకాశించేటటువంటి వకుళమాలను ధరించినటువంటి వారు అని చెప్తే దానికి వ్యాఖ్యానం అనుగ్రహిస్తున్నటువంటి పిళ్ళైలోకం జీయరు తిరుమగేష్ మాల. దానికి శ్రీమత్వం ఉందండి. ఆ మాల వకుళమాల బట్టి వకుళమాల కాదు, గొప్ప శ్రీమత్వం కలిగినటువంటి మాలకి సంపద ఏమిటి, మాలకి ఐశ్వర్యం ఏమిటి, దానికి శ్రీమత్వం ఏమిటి అంటే అది ఎప్పుడైతే ఆళ్వార్ల యొక్క తిరుమార్బిలే ఉడయవరు, ఎప్పుడైతే అది తిరుమార్బులో చేరిందో, ఆళ్వార్ల యొక్క తిరుమార్బులో చేరిందో అప్పుడు దానికి ఒక గొప్ప శ్రీమత్వం వచ్చింది. ఆ శ్రీమత్వమే గొప్ప ప్రకాశంగా వెలిగిపోతుంది. అందుకే విలంగా నెక్కిన తిరుమగేష్మాలయే తిరుమార్బిలే ఉడయవరు. నిత్యము ఆ ప్రకాశించేటటువంటి వకుళమాలను ధరించినటువంటి స్వామి అనేటటువంటి విషయం చెప్తున్నారు. తండు తొళవత్తారానై ఎన్నుమాపోలే చల్లని తులసిమాలను ధరించినటువంటి వాడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అని ఎలా అయితే చల్లని తులసిమాల స్వామికి సర్వేశ్వరత్వానికి సూచకము, ఇక్కడ నమ్మాళ్ళవార్లకు సూచకం ఏమిటి అంటే తిగజ్వకుళతారాణై ప్రకాశించేటటువంటి వకుళమాలే స్వామి నమ్మాళ్ళవార్లకి నిరూపకము. కొన్ని విషయాలు చూడండి, ఒకటి వింటూ ఉంటే అది మనకి గుర్తొస్తుంది. తిరు ఆలవట్టం అంటే వెంటనే కాంచీపురం గుర్తొస్తూ ఉంటారు. అలాగే నడక సౌందర్యం అంటే వెంటనే నంబెరమాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అదే గొడుగుల సౌందర్యం అంటే వెంటనే కాంచీపురంలో ఉన్నటువంటి దేవరాజ పెరుమాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అదే వడై అంటే వెంటనే తిరువేంగడముడియాలు గుర్తొస్తూ ఉంటాడు. వెంటనే ముడై అంటే కిరీటములు, అందమైనటువంటి కిరీటములు అంటే తిరునారాయణపురంలో ఉన్నటువంటి చల్వ పిళ్ళై పెరుమాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అలాగే తుళబమాల తులసిమాల అంటే సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గుర్తొస్తూ ఉంటాడు. వకుళతారాణే వకుళమాల అంటే వెంటనే మనకి మనసులో గుర్తొచ్చేటటువంటి వారు ఎవరి దివ్యమంగళ విగ్రహం మనసులో
వకుళమాల అనే మనసులో తలుచుకోగానే ఎవరి దివ్యమంగళ విగ్రహం మన మనసులో ఆవిష్కరింపబడుతుంది అంటే నమ్మాళ్వార్ల యొక్క దివ్యమంగళ విగ్రహమే ఆవిష్కరింపబడుతుంది. అలా త్రిగష్పకుళతారాన ఎప్పుడూ ప్రకాశించేటటువంటి వకుళమాలను తమకి నిరూపకంగా కలిగినటువంటి వారు తామం తుళమమో వకుళమో ఎన్నక్కడ వదిలే. అలా మహనీయులు అందరూ కూడా నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని సేవించినటువంటి వారై ఆ ద్రవిడ భాషలో ఉన్నటువంటి కవులందరూ కూడా వారి వైభవాన్ని తెలుసుకున్న తర్వాత తామం తుళవో వకుళమో వీరి వైభవాన్ని చూస్తుంటే వారు ధరించేటటువంటి మాల తులసి మాల లేకపోతే వకుళమాల అన్నట్టుగా ఉందండి. అంటే ఎదురుగుండా మేము సేవిస్తున్నటువంటి నమ్మాళ్వార్లా కనిపించడం లేదు. సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడిగానే కనిపిస్తున్నాడు. ఆయన వేయించేసి ఉండేటటువంటి ఈ ధామము పరమపదమా తిరుక్కురుగూరా, ఆయన మెడలో ధరించినటువంటి మాల తులసి మాల లేకపోతే వకుళమాల అన్నట్టుగా ఉంది అనేటటువంటి విషయాన్ని చమత్కారంగా చెప్తుంటారు. అంటే నమ్మాళ్వారి వైభవాన్ని చూస్తూ ఉంటే ఎక్కడా నమ్మాళ్వార్లా అనిపించడం లేదు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడిగానే మాకు సేవ సాగిస్తున్నాడు. కాబట్టి ఆయన ధరించేటటువంటిది తులసిమాల లేకపోతే వకుళమాల, ఆయన వేయించేసి ఉండేటటువంటి ధామం పరమపదమా తిరుక్కురుగూరా, తిరుక్కురుంగూడి నంబే తిరుక్కురుగూరు నంబిగా వచ్చారా అన్నట్టుగా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాంటి నమ్మాళ్వారిని మా సడయా మనత్వైతూ మాలిన్యం లేనటువంటి మనసులో ఉంచుకొని మరువావల్ వాస్తుదమే నిత్యము కూడా వారికి మంగళాశాసనం చేద్దాము రండి అని పెరుమాళారు మనందరికీ కూడా మహోపకారం చేస్తున్నారు, సూచన చేస్తూ మహోపకారం చేస్తున్నారు. మాసడయా దోషం మాలిన్యం లేనటువంటి మనస్సులో అంటున్నారు. మాసత్తార్ మనత్తుళానై ఎన్రుం మాసత్తార్ మనత్తుళానై, ఇది మనకి తిరుమాలయలో మనం సేవించినటువంటి పాసురంలో వస్తుంది. பேசிற்றே பேசலல்லால் பெருமை ஒன்று உணரலாகாது ஆசத்தார் தங்கட்கல்லார் அரியலாவானு மல்லன் மாசத்தார் మనత్తులానై మనంగినాం ఇరుప్పదల్లాల్ పేసత్తాన్ ఆవదుండో పేదై నెంజే నీ సొల్లాయ్. ఎలా భగవంతుని యొక్క వైభవం ఎలా తెలుసుకోగలము? మనసు దోషము మాలిన్యము లేనటువంటి మనసులో భగవంతుని వైభవాన్ని ఉంచుకున్నా మనం దాంతో భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పాలనుకున్నా కూడా పూర్తిగా పరిపూర్ణంగా భగవంతుని యొక్క వైభవం చెప్పలేమే అని చెప్పేటటువంటి సందర్భంలో అలా మాలిన్యం లేనటువంటి వారి మనసులో పరమాత్మ ఏం చేసి ఉంటాడు అనేటటువంటి విధంగా మనందరి నిర్మల మనసుల్లో నమ్మాళ్వార్లు ఏం చేసి ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిర్మలమాన మనస్సులేవైతే నిర్మలమైనటువంటి మనసులో ఆళ్వార్లని ఉంచుకొని, నిర్మలమైనటువంటి మనసులో అంటే అహంకార మమకారాలు అనేటటువంటి దోషములు లేనటువంటి నిర్మలమైనటువంటి మనసులో ఆళ్వార్లని ఉంచుకొని అంటున్నారు. వాణ్కురుగై కోనారుం நம்முடைய குடி வீத்திருந்தார் என்னும்படி సహృదయమాగ వైత్తు. ఎలా అట అంటే వన్కురుగై కోనారుం కురుగాపురి అనేటటువంటి దివ్య దేశానికి కోనారుం దానికి నిర్వాహకులైనటువంటి ఆ నమ్మాళ్వార్ని నమ్ముడై కూడి వీట్టిరందు, నమ్ముడై మన యొక్క మనసులో కుడి వీత్తిరందు వచ్చి వేయించేసి మనతో పాటు నమ్మాళ్వార్లు మన మనసులో ఉన్నారా అని చెప్పేటటువంటి విధంగా సహృదయమాగా వైతు మన హృదయంతో పాటు మన హృదయంలో వారిని ఉంచుకొని నిత్యము వారికి మంగళాశాసనం అంటే మనం ఏ పని చేసినా ఆళ్వారే 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 అని మన మనసు మనం చేసేటటువంటి పని ఏదైనప్పటికీ కూడా మనసులో మాత్రం నిత్యము కూడా ఆళ్వార్లని స్మరిస్తూ ఆళ్వార్ల యొక్క గుణానుసంధానం చేస్తూ ఆళ్వార్ల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ మన మనసు ఎప్పుడూ కూడా ఆళ్వార్ల మీదే ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందంగా ఒక మాటతో చెప్తున్నారు. పరమహంసరాగయ్యాలే మన పద్మాసనత్తాయి రే ఇరుప్పదు. హంసలు ఎక్కడ సంచరిస్తాయి అంటే ప్రశాంతమైనటువంటి సరోవరంలో చక్కగా ఎర్రగా తామర పువ్వులన్నీ కూడా వికసించి ఉంటే ఆ తామరల తూడుల్ని తినడం కోసం హంసలన్నీ కూడా సరోవరాలలో చక్కగా పద్మాల దగ్గరికి వచ్చి ఆ పద్మాల కింద ఉన్నటువంటి తూడుని సేవిస్తూ ఉంటాయి. నమ్మాళ్వార్లు కూడా
పరమహంసలు కాబట్టి, అంటే ఇతర విషయాల పట్ల వైరాగ్యము పరిపూర్ణంగా ఉన్నటువంటి వారు కాబట్టి, ఏ విషయము కూడా ఎక్కడ నాది నేను అంటే అవి ఎక్కడ వచ్చి నన్ను పట్టుకుంటాయో, అహంకారాలు మమకారాలు నన్నెక్కడో వారినెక్కడ వచ్చి పట్టుకుంటాయో అని ఇది మీరు అనేటటువంటి భావనలను వదిలిపెట్టండి అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరమహంసలు, అంత గొప్ప వైరాగ్యము కలిగి గొప్ప భగవంతుని పట్లే తమ మనసంతటిని కూడా నింపినటువంటి పరమహంసలు అమ్మాళ్ళవార్లు కదా. ఆ పరమహంసలు తిరిగేటటువంటి చోటేది అంటే మహనీయుల యొక్క మనఃపద్మములు, మహనీయుల యొక్క పద్మములు అనేటటువంటి మనసులలోనే ఆ పరమహంస సంచరిస్తూ ఉంటుంది. నమ్మాళ్ళవార్లు అనేటటువంటి ఆ పరమహంస చక్కటైనటువంటి తెల్లటి హంస ఎక్కడ సంచరిస్తూ ఉంటుంది అంటే మహనీయులు భాగవతోత్తముల యొక్క మనఃపద్మాలలోనే సంచరిస్తూ ఉంటుంది కదా అని అందంగా ఒక మాటతో చెప్తున్నారు. అలా మన మనసుల్ని కూడా అందమైనటువంటి సరోవరములుగా, మన మనసుల్ని కూడా అందమైనటువంటి ఒక పద్మములుగా, హృదయ పద్మములుగా మార్చుకుంటే అప్పుడు ఆ పరమహంస అనేటటువంటి నమ్మాళ్ళవార్లు వచ్చి వేయించేసి ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వకుళత్తారానై మాసడయా మనత్తు వైత్తు, వకుళత్తారానై మాసడయా మనత్తు. ఎవరిని మనసులో ఉంచుకోవాలి, నిర్మలమైనటువంటి మనసులో ఉంచుకోవాలి అంటే వకుళత్తారానై, వకుళమాల ధరించినటువంటి ఆయనని వచ్చి మన మనసులో వేసుకోండి. ఆయనేమో వకుళమాలను ధరిస్తే మన మనసులో దేన్ని ధరించాలి అంటే ఆ వకుళమాలను ధరించినటువంటి స్వామిని మన మనసులు ధరించాలి అని అందంగా చెప్తున్నారు. అరుళాళ పెరుమాళ్ పెరుమానార్. నమ్మాళ్ళవార్లేమో వకుళమాలను ధరిస్తే మనం మనకి ఆభరణంగా, మన మనసులకి ఆభరణంగా దేన్ని ధరించాలి అంటే ఆ వకుళమాల ధరించినటువంటి నమ్మాళ్ళవారిని మన మనసులకి ఆభరణంగా ధరించాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా సరసంగా మనకు అనుగ్రహిస్తున్నారు. నాట్కమిష్ மகிஷ் மாலை மார்பினன் மாறன் செட்டகோபன் என்னும்படியான ఆళ్వారై నాట్కమీష్ మగిష్ మాలై మార్బినన్ మారన్ సెటగోపన్ వారి వాయుములోనే వారే అనుగ్రహించుకున్నటువంటి శ్రీ సూక్తి. నాట్కమీష్ మగిష్ మాలై మార్బినన్ మారన్ సెటగోపన్. రోజులు గడిచే కొద్దీ వకుళమాలకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మిగిలినటువంటి పుష్పములన్నీ ఒక రోజు గడిచిపోతే సువాసన కోల్పోతాయి, అవి వాడిపోతాయి, అవన్నీ మళ్ళీ పనికి రాకుండా పోతాయి. కానీ వకుళమాల యొక్క వైభవం ఏమిటి అంటే అది రోజు గడిచే కొద్దీ కూడా మరింత, అది ఎండిపోయే కొద్దీ, వాడిపోయే కొద్దీ కూడా మరింత పరిమళాన్ని వెదజల్లుతుంది. జీవుడు కూడా పరిపక్వత చెందే కొద్దీ, జీవితం గడిచే కొద్దీ అలాంటి ఒక పరిపక్వత రావాలి. ఎలా అయితే వకుళమాల దేన్ని సూచిస్తుంది అంటే మననే సూచిస్తూ ఉంటుంది. ఆ వకుళమాల ఎలా అయితే రోజులకు గడిచే కొద్దీ మరింత పరిమళంగా ఎలా వస్తుందో ఈ మన జీవుడు కూడా జీవితం గడిచే కొద్దీ పరమాత్మ విషయంలో అంత పరిమళ భరితంగా, అంత పరివర్తన మన మనసుల్లో ఆత్మలో అంత పరివర్తన వచ్చేటటువంటి విధంగా ఉండాలి. ఆ వకుళమాలకి ఆ వైభవం ఎలా కలిగింది అంటే ఎప్పుడైతే ఆ వకుళమాల నమ్మాళ్ళవార్ల యొక్క వక్షస్థలంలో వచ్చి చేరిందో అప్పుడు ఆ వకుళమాల రోజులు గడిచే కొద్దీ మరింత పరిమళాన్ని వెదజల్లుతోంది. మనమందరం కూడా జీవితంలో ఒక పరిపక్వత, జీవితం గడిచే కొద్దీ ఒక పరిపక్వత ఎప్పుడు మనం పొందుతాము అంటే అదిగో నమ్మాళ్ళవార్లు మన జీవితంలోకి వచ్చిన తర్వాత. నాట్కమేష్ మగేష్ మాలై మార్బినన్ మారన్ సడగోపన్. ఎప్పుడైతే మనం నమ్మాళ్ళవార్ల యొక్క పాదపద్మముల్ని ఆశ్రయిస్తాం, ఎప్పుడైతే ఆ వకుళమాల వక్షస్థలం నమ్మాళ్ళవార్ల యొక్క వక్షస్థలాన్ని ఆశ్రయించిందో అది మిగిలినటువంటి పుష్పములుగా కాకుండా అది వాడిపోయే కొద్దీ మరింత పరిమళాన్ని వెదజల్లుతోంది. మనం కూడా మన మనఃపద్మాలను ఎప్పుడైతే నమ్మాళ్ళవార్ల యొక్క పాదపద్మాల దగ్గర సమర్పించి వారే మనకి రక్షకము అని భావిస్తామో మన జీవితం కూడా ఆ వకుళమాలలాగా గడిచే కొద్దీ మరింత శోభాయమానంగా, అంటే భగవద్ విషయం అనేటటువంటి పరిమళంతో మన జీవితం కూడా పరిపక్వత చెందుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎన్నుంబడియాన ఆళ్వారై సెడగోపరై సిందయుళ్ళే பெய்தற்கு செய்யும் பெரியவர் சீரே என்னும்பడి శుభాశ్రయమాగ భావిత్తు భక్తి పణ్ణి వైత్తు. ఎలా ఉంటారు మహనీయులందరూ కూడా అంటే సెడగోపనై సిందయుళ్ పెయిదర్కు విషయం
పెరియవర్ సీరే, నమ్మాళ్వారుల్ని మనసులో ఉంచుకోవడానికి అంగీకరించేటటువంటి మహనీయులు అనేక కళ్యాణ గుణములు ఆళ్వార్ల రామానుజన్ ఉత్తందాదిలో అముదనార్లు చెప్పినటువంటి ఒక శ్రీ సూక్తి. రామానుజుల వారి యొక్క కళ్యాణ గుణములు ఎంత గొప్పగా ఉండడానికి కారణం ఏంటండి అంటే, ఎప్పుడూ కూడా వారు సడగోపనై సిందయుల్ పెయిదర్కు ఇసయం పెరియవర్ సీరే, ఎప్పుడూ వారు వారి మనసులో సడగోపల్ని ఉంచుకుంటారు, నమ్మాళ్వారిని మనసులో ఉంచుకుంటారు. కాబట్టి అలాంటి మహనీయులు అనేక కళ్యాణ గుణాలతోటి ప్రకాశిస్తూ ఉంటారు అనే అముదనార్లు పాడినటువంటి విషయంగా ధ్యానానికి మంగళ విషయంగా తలిచి భక్తిని కలిగి ఉండే మనం మనసు ధ్యానానికి దేన్ని ఉంచుకోవాలి, శుభాశ్రయమాగా భావిత్తు భక్తి పండివైత్తు. ఇప్పుడు మనం మనసులు దేంతో దేన్ని ధ్యానించాలి అంటే సెడగోపనై ఎప్పుడు నమ్మాళ్వారినే సేవిస్తూ ఉండాలి. కేవలం నమ్మాళ్వార్ల యొక్క గుణములనే కాదు, నాట్ కమీష్ మకేష్ మాలై మార్బినన్ మారన్ సెడగోపనన్, వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని బకుళ మాలతో అలంకరింపబడినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని నిత్యము కూడా సేవిస్తూ వారి నమ్మాళ్వార్ల యొక్క కళ్యాణ గుణాలను ఎప్పుడూ కూడా స్మరిస్తూ భక్తి, వారి పట్ల భక్తి కలిగి ఉండడమే మాసడయా మనత్తు వైత్తు, బకుళత్తారానే మాసడయా మనత్తు వైత్తు అనేటటువంటి విషయానికి అర్థం. మరవామల్వాస్తుదమే విస్మృతి అన్రిక్కే ఇవ్విరు పొక్కు నిరంతరం మంగళాశాసనం పన్నుவோம். ఇక మనకి వారు చేసిన అరుళాళ పెరుమాళెంబెరుమానార్ అనేటటువంటి మహనీయులు మనకి చేసినటువంటి ఉపకారం ఏమిటి అంటే, నమ్మాళ్వార్లను ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకొని మరిచిపోకుండా వారికి మంగళాశాసనం చేయండర్రా అని మనకి ఉపదేశం చేస్తూ మహోపకారం చేస్తున్నారు. విస్మృతి ఇంద్రికే, ఏ ఒక్క క్షణం కూడా ఆ ధ్యానాన్ని మరిచిపోతే ధరించి ఉండలేకుండా ఉండేటట్టుగా విస్మృతి లేకుండా నిరంతరం వారికి మంగళాశాసనం చేస్తూ ఉండండి. అమరులు అంటే నిత్యసూరులకి అమరులు అని పేరు. నిత్యం అమృతాన్ని తాగినటువంటి దేవతలకి అమరులు అని పేరు కాదు, నిత్యసూరులకి అమరులు అని పేరు. వారేమన్నా అమృతాన్ని తాగారా అండి వారిని అమరులు అంటారు అంటే, వారు అమృతం తాగకపోయినా కూడా మరణం లేనటువంటి వారు. వారికి మరణం ఏమిటి, నిత్యసూరులకి మరణం ఏమిటి అంటే, ఒక్క క్షణమైనా భగవంతుని ఎదురుగుండా ఉన్నటువంటి పరమపదనాథుని యొక్క ఆ అనుభవం ఒక్క క్షణం కొరత పడితే ధరించి ఉండలేనటువంటి స్థితిలో ఆ నిత్యసూరులు ఎప్పుడూ కూడా ఉంటారు. కాబట్టి మరణమే లేనటువంటి వారు అంటే భగవద్గుణ పరమపదనాథుని అనుభవము ఒక్క క్షణం కూడా విడవకుండా నిత్యము సేవించగలిగినటువంటి భాగ్యవంతులు. కాబట్టి ఆ నిత్యసూరులు అమరులు, మరణం లేని విస్మృతి లేకుండా పరమపదనాథ అనుభవం చేయగలిగినటువంటి అమరులు వారు నిత్యసూరులు, అమరులు. విస్మృతి ఇంద్రికే మనమందరం కూడా నిత్యసూరులం అయిపోదాము. ఒక్క క్షణం కూడా మరవకుండా నమ్మాళ్వార్లని మనసులో ఉంచుకొని నమ్మాళ్వార్లకి నిత్యము నిరంతరము మంగళాశాసనం చేద్దాము. ఇక్కడ నిరంతరము అనడం ద్వారా ఈ లోకంలో ఉన్న లీలా విభూతిలో ఉన్నంతకాలము కూడా తిరుక్కురుగు సడగోపన్ అని వారికి మంగళాశాసనం చేద్దాము. ఆ తర్వాత పరమపదం చేరిన తర్వాత కూడా వాళ్ళకి మంగళాశాసనం పన్నుவோம் చేయండర్రా అని చక్కగా మనకి అరుళాళ పెరుమాళెంబెరుమానార్ కృప చేస్తున్నారు. అవరం అంతెందుకండి, ఆళ్వార్లు కూడా ఎలా భావించారు అంటే, ఊజితో రూజి యోవాదు వాజయవెన్రు యాంతోజ విషయంగోల్ ఎన్రిరారే. నమ్మాళ్వార్లు కూడా పరమాత్మ విషయంలో ఇలాగే భావించారు కదా. ఊజితో రూజి యోవాదు వాజ ఎన్రు యాంతోజ విషయంగోల్. ఊజితో రూజి, యుగాలు మారిపోతున్నా నువ్వు ఎన్ని జన్మలు నన్ను ఎక్కడ పడివేసినప్పటికీ కూడా, యుగాలు మారిపోతున్నప్పటికీ కూడా, ఎన్ని యుగాలు గడిచినప్పటికీ కూడా వాజయండ్రు యాంతోజ, పరమాత్మ ఎప్పుడూ కూడా వర్ధిల్లాలి, పరమాత్మకి మంగళములు కలగాలి అని తోజ సేవిస్తూ ఉంటాం మేము అని నమ్మాళ్వార్లు ఈ ప్రబంధంలో తిరువాసీర్యంలోనే
ఊజిదో రోజి అనేటటువంటి ఒక శ్రీ సూక్తితోటి యుగాలు గడిచినప్పటికీ కూడా మేము నిత్యము కూడా యుగాలుగా ఎన్ని యుగాలు గడిచినప్పటికీ కూడా మేము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిత్యము స్వామి నీకు మంగళాశాసనం చేసేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అని ఎలా అయితే నమ్మాళ్ళవార్లు ప్రార్థించారో మనం నిత్యము కూడా ప్రార్థించవలసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే వకుళత్తారానై మాసడయా మనత్తు వైతు మరవామన్ వాస్తుదమే, మర్చిపోకుండా విస్మృతి లేకుండా వకుళత్తారానై వకుళభూషణ భాస్కరుల్ని నిత్యము కూడా మనసులో ఉంచుకొని నిత్యము వారికి మంగళాశాసనం చేసేటట్టుగా పరమాత్మ మమ్మల్ని కటాక్షించు అని ప్రార్థించడమే. ఇత్తాల్ ఆళ్వార్ దివ్య మంగళ విగ్రహమే శుభాశ్రయమెన్ను మత్తయ్యం మంగళాశాసన విషయం మెన్ను మత్తయ్యం సొల్లిత్తాయిత్తు. ఈ తనయంలో ముఖ్యంగా ఏం చెప్పబడింది సంగ్రహంగా ఇంకా కంక్లూడ్ చేస్తున్నారు. ఈ తనయంలో ఏం చెప్పబడింది అంటే ఆళ్వార్ల యొక్క దివ్యమంగళ విగ్రహమే శుభాశ్రయము. మన మనసులో నింపుకోవలసినటువంటిది ఏమిటి, విషయం ఏమిటి అంటే ఆళ్వార్ల యొక్క దివ్యమంగళ విగ్రహమే కలయుగత్తే వందదెత్తు ఆశ్చర్యప్పావదనాల్ అరుమరైనూల్ విరిత్తానై అని వారి యొక్క ప్రయోజనాన్ని తెలియజేస్తూ దేశికనే పరాంకుశనే తిగళ వకుళత్తారానే అని చెప్పడం ద్వారా నమ్మాళ్వారి యొక్క దివ్యమంగళ విగ్రహాలనే ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకొని ఆ తర్వాత మనకి మంగళాశాసన విషయం ఏమిటి అంటే ఆళ్వార్ల యొక్క దివ్యమంగళ విగ్రహము, ఆళ్వార్లే మన మంగళాశాసన పల్లాండు పాడడానికి విషయము అనేటటువంటి విషయాన్ని ఈ తన్యంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ తన్యాన్ని కటాక్షించినటువంటి అరుళాళ పెరుమాళ్ నిత్యము కూడా ఎటువంటి మాలిన్యం లేనటువంటి మనసులో ఆళ్వార్ని ప్రతిష్ఠించుకొని మరచిపోకుండా వారికి మంగళాశాసనం చేద్దాం అంటారా అని ఒక అద్భుతంగా ఈ తన్యంలో మనకి అరుళాళ పెరుమాళెంబెరుమానాలు అనేటటువంటి మహనీయులు మనకి కటాక్షిస్తున్నారు. ఆ ఆళ్వార్లకు చేసినటువంటి ఉపకార స్మృతిగా వారిని సేవిద్దాము అని చెప్తూ వారు చేసినటువంటి ఉపకారం ఏమిటి అంటే కలియుగత్తే వందుదిత్తు ఆశ్చర్యప్పావదనాలు అరుమరైనవులు విరిత్తానై దేశిగనై పరాంకుశనై అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆశ్చర్యప్ప అనేటటువంటి ఛందస్సులో వేదమనేటటువంటి అరుదైనటువంటి వేదమనేటటువంటి శాస్త్రాన్ని తమిళ భాషలో అనుగ్రహించినటువంటి పరమ ఉపకారులు దేశికనే తాము దర్శించినటువంటి యథార్థమైనటువంటి ఆ జ్ఞానాన్ని లోకానికి 4 ప్రబంధాలుగా అనుగ్రహించి దాన్ని ప్రవర్తింపచేసినటువంటి ఆచార్యులు పరాంకుశనై ఇతర మతస్థులు చేసేటటువంటి దుష్వాదనలన్నిటినీ కూడా తమ పాసురాలన్నిటితో కూడా ఖండించి పరత్వ స్థాపన చేసినటువంటి పరాంకుశులు అనేటటువంటి విషయము. ఇక వారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుంది అంటే తిగళ వకుళత్తారని ఎప్పుడు కూడా వకుళమాలతోటి అలంకరింపబడినటువంటి జ్ఞానముద్రతోటి ఉన్నటువంటి ఆ నమ్మాళ్వారిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకొని వారికి మంగళాశాసనం చేద్దాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు.